హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈ శారీ పూజ దగ్గర కట్టుకుందామని కొత్త శారీ అనమాట. బ్లౌజ్ ఇప్పుడు కుట్టుకుందామని చెప్పి ప్రతి టైలర్స్కి ఇది ఒక పెద్ద తలనొప్పి అండి. వాళ్ళు కుట్టుకోవాలంటే మాత్రం చాలా టైం పట్టేస్తుంది. అంటే ఇంకా ముందు రోజు అలా కుట్టుకుంటారనమాట. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే పెద్ద బార్డర్ ఏమో హ్యాండ్కి వేస్తున్నాను. చిన్న బార్డర్ ఫ్రంట్లో వన్ సైడ్ బార్డర్ వేసుకుంటారు కదా. ఫస్ట్ టైం బోట్ నెక్. నేను ఇదివరకు అయితే ఎప్పుడు బోట్ నెక్ ఏం లేదు, డీప్ నెక్కే స్కాలప్ పెడుతున్నాను. కానీ ఏంటంటే ఇది బాగా పలచగా ఉంది క్లాత్. నేను అనుకుంటూనే ఉన్నాను స్కాలప్ అంటే కట్ వర్క్ ఇచ్చేటప్పుడు ఫోల్డ్ అయిపోతుందని. అలాగే బ్లౌజ్ అంతా కుట్టుకున్న తర్వాత ఒకసారి వేసుకుని చూశానమాట ఫిట్టింగ్ ఎలా వచ్చిందని. ఫిట్టింగ్ అంతా బాగానే ఉంది కానీ అది ఫోల్డింగ్ పడిపోయినాయి. అసలు నేను ఏమనుకున్నానంటే బకరం వేసుకుంటే బాగుంటుంది అనుకున్నా, కానీ బకరము ప్రజెంట్ అయితే ఇంట్లో లేదు. బయటికి వెళ్ళి తీసుకురావాలంటే అక్కడ షాపులు కూడా పెద్దగా క్లోజ్ లేవు, అదే ఓపెన్లో లేవు. ఇంకా అలాగే కుట్టేశాను అనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపించడానికి వేసుకుని చూపిస్తే మాత్రం ఖచ్చితంగా అడుగుతారండి, అలా ఫోల్డింగ్ పడిపోయి నువ్వే నేర్పిస్తున్నావు ఇంకా అని. అందుకని చెప్పేసి జస్ట్ కటింగ్ స్టిచ్చింగ్ పెడతాను. వేసుకుని చూపిస్తే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. ఫోల్డింగ్స్ పడతాయి అంటే ఖచ్చితంగా మీరు బక్రం వేసుకునే కుట్టించుకోవాలి. ఆ బక్రం మీటర్ 150 రూపీస్ ఉంటుంది. ఒక పావు మీటర్ అయితే ఒక బ్లౌజ్కి అయితే వస్తుంది నెక్కి. ఈసారి వేసుకుని చూపిస్తాను. ఇంక ఇప్పటి నుంచి కొంచెం అప్పుడప్పుడు చీరలు కట్టమని మన వాళ్ళు కూడా అంటున్నారండి. ఇంకా ఈయన కూడా కొంచెం సీరియస్ అవుతున్నారు, ఇంకెప్పుడు కడతావని. ఇంకా అప్పుడప్పుడు కడితే ఆ బ్లౌజులన్నీ మోడల్ బ్లౌజులన్నీ మనం వాళ్ళకి చూపించవచ్చు. ఫాలు తీసి పక్కన పెట్టాను. ఇంకా అమ్మాయినికి మెసేజ్ చేశానమాట. నేను అసలు అనుకోలేదు ఏదైనా ఇంట్లో ఉన్న శారీ కట్టుకుంటే అలా కట్టుకోకూడదంట. నార్మల్గా ప్రతిసారి కొత్త శారీస్ ఉండి ఏదో ఒకటి కట్టుకోలేని శారీస్, కానీ ఈసారి లేవు. ఖచ్చితంగా కొత్తదే కట్టుకోవాలి. ఇంకొకటి మనం తీసుకున్నాం కదా గ్రీన్ కలర్ శారీ, అది పెట్టుకోవాలని చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు అనమాట అయిపోయిందండి, స్టిచ్చింగ్ అయిపోయింది. ఇంకా పక్కన పెట్టేశాను. ఇది కూడా ఫోల్డ్ చేసేసుకుని ఆ అమ్మాయికి చెప్పాను, కుడతాను అక్క ఇస్తానంది. అసలు అప్పటికప్పుడు ఎవరు ఇవ్వరండి, నేనే ఇవ్వను. వాళ్ళు ఎలా ఇస్తారు చెప్పండి. ఫాలు కుట్టేసి మిషన్ మీద నార్మల్గా కుట్టేసినా పర్లేదని చెప్పాను, పీకో మిషన్ ఏం పెట్టకపోయినా. ఈ శారీ మాకు మా చిన్నమ్మ పెట్టిందండి గృహప్రవేశానికి. మొన్న బోనాలకు వెళ్ళాం కదా, అడిగిందనమాట కుట్టుకున్నావా బ్లౌజ్ అని. అందుకని ఇప్పుడు కుట్టేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఈ శారీ నేను కనిపిస్తుందా మీకు ఈ బ్లౌజు ఎలా కుట్టుకున్నానో? కనిపించట్లేదు కదా వీడియోలో. ఇదిగోండి, సర్లేండి. మళ్ళీ ఇదిగో బోట్ నెక్ వెనకాల. మరీ ఎక్కువ చూపించను, ఎందుకంటే మళ్ళీ వీడియో టైలరింగ్ ఛానల్లో పెట్టాలి కదా, రెండు కూడా పెట్టకూడదు అనమాట. ఇందులో చూపించిన దాంట్లో చూపించకూడదు. అందుకని చెప్పేసి బ్యాక్ బోట్ నెక్ స్కాలప్ అంతే. బోట్ నెక్ ఫస్ట్ టైం కుట్టుకుంటాం, బాగా వచ్చింది. ఇది తీసేసి పక్కన పెట్టి ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ చేయాలి. అయితే నేను ఇల్లు అంటే వాటర్కి సంబంధించినవి ఏమైనా క్లీనింగ్ చేస్తే నేను ఏం చేస్తానంటే, ఇది మా వారిది ఓల్డ్ షర్ట్ అనమాట. ఇక్కడ ఇలా కట్టుకుని కిచెన్లో మొత్తం కూడా క్లీన్ చేస్తాను. వాటర్ పట్టినా దీని మీద పడుతుంది, అసలే పై చల్లగా ఉంది. అందుకని చెప్పేసి ఇది ఒక చిన్న ట్రిక్. చూడండి అయిపోయిందండి. అంటే కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా హాలు, బెడ్రూము, ఇంకా ఇంకొక రూమ్ ఉంది కదా, అది పెద్ద ఇల్లు బాగానే ఉంటుంది చూడడానికి. చాకరీ చేసేసరికి సరిపోతుందండి. ఇవన్నీ కడుక్కుంటారు, 2 బాత్రూమ్లు కడగాలి, అన్నీ డబల్ అనమాట. అసలు ఒక రోజు పట్టేస్తుంది తెలుసా అవన్నీ చేయడానికి. ఇదంతా తుడిచేసి బట్ట పెట్టేసి ఇంకా తలుపులు అవన్నీ చాలా మటుకి మెల్లిమెల్లిగా చేసుకుంటున్నాను. అన్నీ ఒకసారి అయితే నేను మంచం మీద పడతాను, చేయలేను. ఫిజికల్గా మీతో చాలాసార్లు చెప్పాను, ఫిజికల్గా నేను హార్డ్ వర్క్ చేయలేను, మెంటల్గా చేయగలను. బ్రెయిన్ యూస్ చేసి ఎంతైనా చేయగలను, కానీ నాకు ఫిజికల్గా రాదండి బాబు. నాకు నీరసం వచ్చేస్తుంది. నేను చూసారు ఎంత సన్నగా ఉన్నానో, ఫస్ట్ చిన్నప్పటి నుంచి అంతే. కానీ ఒక నెగిటివ్ కామెంట్ నా లైఫ్ని తలరాతని మార్చేసిందండి. టైలరింగ్ ఛానల్లో ఒక ఆవిడ పెట్టిందనమాట, రోగం వచ్చిందలా ఉంటావు నువ్వు అని. ఆ ఒక్క కామెంట్ని సీరియస్గా తీసుకుని ఫేస్ చూపిస్తూ వీడియో తీయాలని అప్పటి నుంచి అనుకున్నాను అనమాట. కానీ నాకు మంచి జరిగింది ఆ నెగిటివ్ కామెంటు. ఎవరేమనుకుంటే మనకెందుకు చెప్పండి. నాకైతే ప్రజెంట్ అయితే ఎలాంటి రోగాలు లేవు. ఇంకో కాళ్ళ నొప్పులు ఈ మధ్యన వచ్చినాయి, ఆ మడాల నొప్పులు అది కామనే అంటే అందరికీ ఉన్నవే. ఈ డ్రెస్ బాగుందని చాలామంది అడుగుతారు. నేను ఈ ఫ్యాబ్రిక్ ఏఆర్ ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు కదా, అనుగారి దగ్గర తీసుకుని కుట్టుకున్నాను అనమాట. అప్పుడు సేల్స్ పెడితే ఎవరూ తీసుకోలేదు, మరి నేనే వాడేసుకున్నాను. ఇదేంటో తెలుసా, మంచి స్మెల్ వస్తుందండి.
అది మనకి ఫ్లోర్ ఎయిర్ ఫ్రెషనర్ టైప్ అనమాట. అంటే ఒక టెంపుల్ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. పెట్టేసుకుని ఇలా స్విచ్ చేసేసుకుంటాం అంతే, ఇంకేం లేదు. అక్కడ కొంచెం వేడికి ఆ స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. అయిపోయిందండి క్లీనింగ్ అయిపోయిన తర్వాత ముగ్గులు వేసేసాను. ఎంత బాగుందో తెలుసా అండి ఈ ముగ్గులతోటి, చాలా చాలా బాగుంది. ఎంత బాగా కనిపిస్తుందంటే ఇంకోండి చూడండి ఎంత బాగుందో. మార్కర్స్ అనమాట, అంత తొందరగా ఏం స్లోగా పోతాయి. ఇప్పుడు రేపు మా వదిన రమ్మన్నాను హెల్ప్ చేయడానికి. ఇప్పుడు ఈ మార్కర్లు కావాలని ఏడుస్తా చూడండి. నా దగ్గర 3 ఉన్నాయిలేండి, ఒకటి నేను ఉంచుకుని తనకి 2 ఇస్తాను. ఇంకా నేను పంపించాల్సినవి ఎన్ని ఉన్నాయి, 1, 2 ఉన్నాయి. ఇవి కూడా పంపించేసి ఇంకా పూజకి సంబంధించింది రేపు పంపిస్తాను వీడియో. అది మీకు వీడియో అనేది షూట్ చేస్తాను. హైప్ ఇవ్వండి అబ్బా ప్లీజ్. నిన్న ఎవరు చూడలేదు వీడియో, నాకు చాలా బాధ అనిపించింది. అస్తమాను మీషో కాలని ఏమని అనుకుంటున్నారా ఏంటి, నాకు అర్థం కావట్లేదు. నాకు చాలా బాధ అనిపించింది. నేను అసలు 1000 మంది కూడా చూడలేదు. దాని మీద నాకు 10 రూపాయలు కూడా రావు తెలుసా. 10 రూపాయలు కూడా రావండి. మీరు చూస్తేనే కదా కొంచెం నాకన్నా బాగుంటుంది, కొంచెం నాకు మోటివేటెడ్గా ఉంటుంది. ఎన్ని ఉన్నాయి, 5 ఎన్నో ఉన్నాయండి. ఇలా పెట్టేసుకుని 3 అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకుని చక్కగా మడత పెట్టేయటమే. అలా ఎన్ని ఉన్నాయి, నాకు ఇంకొక 3 ఉన్నాయి. బాగానే వచ్చినాయి కానీ ఏంటో నాకు అర్థం కాదు. కొన్ని రిటర్న్స్ ఉంటాయండి, రిటర్న్స్ రావన్నమాట. కొరియర్ రిటర్న్స్ అని ఉంటాయి. ఎంత ట్రై చేసినా ఎన్ని పెట్టినా కూడా అవి రానే రావు. దానివల్ల మనకి లాస్ వస్తుంది. ఆపేస్తాను కొన్ని రోజులు. లాస్ అంటే ప్రస్తుతానికైతే 10,000తో ఉందండి, చాలు. నాకు ఇవన్నీ నేను చేసుకోలేను. కస్టమైజేషన్ చేయట్లేదు. ఒకరిద్దరు మెసేజ్ చేశారు, అక్కడ నా బ్లౌజులు ఉన్నాయి, నా జాకెట్లు ఉన్నాయి కుడతామని. అలా కాదండి, నాది వేరే ఐడియా అనమాట. నాకు స్టిచ్చింగ్ ఛానల్ రన్ చేయడానికి మన వాళ్ళు అడుగుతున్న బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఉన్నాయన్నమాట. అవి పెట్టాలి. డ్రెస్సులు బ్లౌజులు వాళ్ళు చెప్పినట్టు కట్ చేసి, అంటే వాళ్ళకి ఎలా కావాలో అలాగా కట్ చేసి కుట్టి చూపించాలి. మరి చూపించినవన్నీ కూడా నేను మరి ఉంచుకోలేను కదా, అందుకని మన వాళ్ళకి అమ్మేస్తానన్నమాట. అది మ్యాటర్. మీకు అది తెలియక నా బ్లౌజులు కుట్టండి అక్క అంటున్నారు. నేను అలాగా కస్టమర్ బ్లౌజులు అయితే తీసుకోనండి. ఇంక ఇది కూడా అయిపోయింది, ఇంకా లాస్ట్ ఇదే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ సదిరేసుకుని స్కాన్ చేసేసుకోవాలి. ఇది స్కాన్ ఖచ్చితంగా చేయాలి, స్కాన్ చేయకపోతే మాత్రం రాదు, అస్సలు రాదండి. ఇలా చేయాలన్నమాట స్కాన్ అనేది. చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో, అలా చేయాలి స్కాన్. ఇలాగా ఇది అయిపోయిన తర్వాత ఇంకా పక్కన పెట్టేయాలి. అలా వచ్చి తీసుకెళ్తారు.